శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. రాహుకాలంలో ఎలాంటి పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాహుకాలం అనేది ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాల వాళ్ళు చాంద్రమానాన్ని పాటిస్తారు. అంటే చంద్రుణ్ణి ప్రమాణంగా తీసుకొని జ్యోతిష శాస్త్రం చూసుకోవటం, పంచాంగం చూసుకోవటం, ముహూర్తాలు చూసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు. తమిళనాడు ప్రాంతం వాళ్ళు సౌరమానాన్ని పాటిస్తారు. అంటే సూర్యుడిని ఆధారంగా చేసుకొని జాతకాలు చెప్పించుకోవటం, పంచాంగం చూసుకోవటం, ముహూర్తాలు చూసుకోవటం ఇలాంటివి చేస్తారు. సౌరమానం పాటించే వాళ్ళకి రాహుకాలం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. చాంద్రమానం పాటించే వాళ్ళకి రాహుకాల ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సౌరమానమైన చాంద్రమానమైన రాహుకాలాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే సౌరమానం పాటించే వాళ్ళకి రాహుకాలం అనేది శుభకాలంగా గుర్తించాలి. చాంద్రమానం పాటించే వాళ్ళకి రాహుకాలం అనేది అశుభకాలంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే సూర్యుడిని ప్రమాణంగా తీసుకొని పంచాంగము ముహూర్తాలు చూసుకునే వాళ్ళకి రాహుకాలం చాలా శుభకాలము. చంద్రుడిని ప్రమాణంగా తీసుకొని ముహూర్తాలు పంచాంగం చూసుకునే వాళ్ళకి రాహుకాలం అశుభకాలం. కాబట్టి తమిళనాడు వైపు అయితే రాహుకాలం చాలా మంచి కాలం. అందుకే తమిళనాడులో పెళ్ళిళ్ళు రాహుకాలంలో చేసుకుంటారు, శుభ కార్యక్రమాలు రాహుకాలంలో చేసుకుంటారు, వ్యాపార సంస్థల ఓపెనింగ్స్ రాహుకాలంలో చేసుకుంటారు. వాళ్ళకి రాహుకాలం చాలా మంచిది. వాళ్ళు పాటించేది సౌరమానం. కానీ చాంద్రమానం పాటించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ప్రాంతాలకి రాహుకాలం అశుభకాలం కాబట్టి కొన్ని పనులు చేయకూడదు. రాహుకాలంలో చాంద్రమానం పాటించే వాళ్ళు ఏ పనులు చేయకూడదు అంటే ధనపరమైన వ్యవహారాలు నిర్వహించకూడదు. ధనాన్ని ఇవ్వటం, ధనాన్ని తీసుకోవటం, ధనపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ రాహుకాలంలో చేయకూడదు. అలాగే రాహుకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు. ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వాళ్ళు, చాంద్రమానం పాటించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాహుకాలంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోకూడదు. కొత్త కొత్త వస్తువులేవి రాహుకాలంలో కొనకూడదు. ముహూర్తానికి సంబంధించిన కార్యక్రమాలేవి రాహుకాలంలో చేసుకోకూడదు. అంటే శుభకార్యాలు, నిశ్చితార్థము, పెళ్లి పత్రికలు పంచటము, ఉపనయనము, గృహప్రవేశము ఇలాంటివేవి కూడా రాహుకాలంలో చేసుకోకూడదు. అలాగే రాహుకాలంలో ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్లు కొనటం, టీవీలు కొనటం, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనటం ఇలాంటివి కూడా చాంద్రమానం పాటించే వాళ్ళు చేయకూడదు. రాహుకాలంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకూడదు. కాబట్టి చాంద్రమానం పాటించే వాళ్ళు రాహుకాలంలో ఈ పనులేవి కూడా చేయకూడదు. రాహుకాలంలో ఏం చేయాలంటే చాంద్రమానం పాటించే వాళ్ళు నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. అయితే ఎప్పుడు కూడా ఇంట్లో నిమ్మదీపాలు వెలిగించుకోకండి. నిమ్మదీపాలంటే అవి రజోగుణ ప్రధానమైన దీపాలు. అవి ఇంట్లో వెలిగించుకుంటే కొంత ఉగ్ర వాతావరణం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇంటి బయట తులసి కోట ఉన్నవాళ్ళు ఆ తులసి కోట దగ్గర దుర్గాదేవి ఫోటో పెట్టుకొని అక్కడ నిమ్మదీపాలు వెలిగించుకోవచ్చు. లేదా దుర్గాదేవి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవచ్చు. నిమ్మదీపాలు వెలిగించుకునే వాళ్ళు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ నిమ్మదీపాలు వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి చాంద్రమానం ప్రకారం రాహుకాలంలో ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి. సౌరమానం పాటించే తమిళనాడు వాళ్ళు మాత్రం రాహుకాలంలో శుభ కార్యక్రమాలు నిర్వహించుకోండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.